ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం హైదర్ సాయిపేట గ్రామం. మాది మొత్తం ఆకేరు పక్కన ఉన్న చేలు మొత్తం 6 ఎకరాలు పొలం నాది. 6 ఎకరాల పొలం మొత్తం ఇసుక దిబ్బలు మొత్తం పంట మొత్తం ఏం లేకుండా కొట్టుకుపోయినది. మోటారు కరెంటు మొత్తం ట్రాన్స్ఫార్మర్తో సహా మొత్తం కొట్టుకుపోయినవి. ఇది మా గుర్తు ఎరిగిన కానుంచి ఎప్పుడు రాని వరద మొత్తం ఒకేసారి రాత్రికి రాత్రి వచ్చి మొత్తం పొలాలను మొత్తం దిమ్మలేసిపోయింది. ఇసుక దిమ్మలు మొత్తం వేసిపోయింది. మాకు గవర్నమెంట్ తక్షణ సాయంగా మాకు రైతులకు ఆదుకోవాలని, కాంగ్రెస్ గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకొని మా ఇసుక దిమ్మలని తొలగించాలని, నష్టపరిహారం పంటలకు పొలాలకు మరియు తోట మొత్తం కింది నుంచి లేచిపోయినాయి కాబట్టి వాటి నష్టపరిహారము గవర్నమెంట్ సాయం అందించగలదని కోరుకుంటున్నాం. ఎంతవరకు మీకు ఏమైనా వచ్చి పొలాల దాకా ఎవరు ఏమో పరిశీలించలేదు. గవర్నమెంట్ వాళ్ళు ఇప్పటిదాకా రెస్పాన్స్ ఏమీ లేదు, ఇంతవరకు లేదు. ఇంకా ఎవరు రాలేదు. ఊళ్ళో కూడా ఎవరు రాలేదు. కరెంట్ వాళ్ళు కూడా ఇప్పటిదాకా వచ్చిన దాఖలాలు లేవు. కరెంట్ లేదు. ఇప్పుడు కరెంట్ లేదు, చేను దగ్గర కరెంట్ లేవు. ట్రాన్స్ఫారాలు మోటార్లు మొత్తం కొట్టుకుపోయినాయి పైపులతో సహా. ఎన్ని ఎకరాల తోట? 2 ఎకరాలు 6 ఎకరాల పొలం మొత్తం అందరిది ఎంత? ఎన్ని ఎకరాలు? ఒక 50 ఎకరాలు దాదాపుగా. ఆ ఏరియాలో ఉన్న మొత్తం 50 ఎకరాలు సుమారు మొత్తం ఇసుక దిబ్బలు వేసిపోయినది. మొత్తం పక్క పొలాలు కూడా ఒక్కటి కూడా లేవు. మొత్తం ఇంతకుముందు ఎప్పుడు ఈ విధంగా రాలేదు. ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం మామూలుగా వచ్చిన స్ప్రెడ్ కానీ ఇప్పుడు ఇంత రాలేదు. ఇక మొత్తం పొలాలు బనికి రాకుండా అయిపోయినాయి. మొత్తం వాటర్ మొత్తంతో సహా పైపులతో సహా మొత్తం పోయినాయి. ఇప్పుడు గవర్నమెంట్ మీరు ఏమైనా గవర్నమెంట్ ని ఆర్థిక సాయం చేసి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మాకు తక్షణ సాయం అసలు గింజ కూడా పెట్టుబడి పెట్టినాం. తలా ఎకరానికి 50,000 చొప్పున మొత్తం 5-6 లక్షలకు పెట్టుబడులు పెట్టి అంతా కోస ఉంది. ఒక్క మోటార్ కూడా నడిచే పరిస్థితి లేదు. వాటిని కూడా నీళ్లు పెట్టుకునే పరిస్థితిలో లేవు. తొందరనే వాటిని అన్నింటినీ పునరుద్ధరించాలని కోరుకుంటున్నాం. మొత్తం శిథిలంగా శుభ్రంగా తేటగా పంట పొలాలు పంట